ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరూ బాగున్నారు, మేము బాగున్నాం. ఈరోజు ఫ్రైడే లాగండి. ఇదిగోండి, ఇప్పుడే నేను టీ తాగుతున్నా, మా పాప ఏమి పాలు తాగుతుంది. ఇదిగోండి రస్కులు ఇవి. నాకు కొంచెం తలనొప్పి పడుతుంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం వల్ల గుంటూరు పట్టేసింది. ఇదిగోండి కుండ తీసాము, గుంటూరు వెళ్ళిపోతున్నాయి. నా సబ్స్క్రైబర్ అందరికీ నేను చెప్తున్నామండి, మేము గుంటూరు వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్లో ఖాళీ చేసి హైదరాబాద్లో హోమ్ టూర్ చేయమంటే చేస్తానండి. ఎవరైనా కామెంట్ చేస్తే హోమ్ టూర్ చేయమంటే చేస్తాను. హైదరాబాద్ ఇల్లు ఎలా ఉందని మా గుంటూరులో ఇల్లు ఉంది, మన ఓన్ హౌస్. అది చూపిస్తాను మేము వెళ్ళేటప్పుడు. అది కొంచెం పెయింటింగ్లు అవన్నీ ఇచ్చాం, రెంట్కి ఇచ్చాం కదండి. అది కొంచెం చిన్న ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి. పెయింటింగ్ చేయించుకుంటాం, రాయల్ పెయింట్స్ చేయించుకుందాం అని అనుకుంటున్నాం. వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇల్లు, మా ఓన్ హౌస్ ఎలా ఉందని చూపిస్తాను. మీకు అంతగా కావాలంటే హైదరాబాద్లో ఇల్లు హోమ్ టూర్ చూపించమంటే చూపిస్తాను. అక్కడ కూర్చొని చూస్తుంది, మా పాప చూస్తుంటాను. ఇదిగోండి ఎగ్ బాగా పచ్చివాసన పోయే వరకు ఇలా వేసుకోవాలి. ముందు ఎగ్ మనం బయటన ఇలాగా ఉంటుంది కాబట్టి మనం పీసులుగా ముందు ఉల్లిపాయలు ఇవన్నీ వేయకుండా ఉంటే ఇదైతే బాగుంటుంది. పిల్లలకు బాగా కనిపిస్తుంది కూడా, తినడానికి బాగుంటుంది. మాడిపోలేదు, మా రోస్ట్ అయింది. ఇప్పుడు ఇదిగో మా పాప కబోర్డ్లో రిమోట్ పెట్టిందంటే స్టీల్ సామాన్లోనే రిమోట్ పెట్టిందండి, టీవీ రిమోట్. చేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, స్మెల్ బాగుంది. 2 టీ స్పూన్ ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా వేపిస్తున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్నామండి. వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కలుపుకోవాలి. బయటనైతే ఆవాలు జీలకర్ర వేసుకోరు, నేను ఫ్రైడ్ రైస్లో ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేసుకుంటానండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటాం. కరివేపాకు మంచిది కదండి హెల్త్కి. అది కూడా నేను పచ్చిగా ఉంది పొడిగా చేసుకుంటానండి. లేకపోతే కరివేపాకు తీసి పక్కన పడేస్తున్నారు వీళ్ళు. అంటే కరివేపాకు పూరి చేస్తుంది, లేకపోతే ఎందుకు కరివేపాకు పక్కన పడేస్తానని. బాగా ఎండబెట్టేసి పొడిలా చేసి వేసేస్తే కరివేపాకుతో సహా తినవచ్చు. మన హెల్త్కి మంచిది, జుట్టుకు మంచిది, స్కిన్కి మంచిది. చూడండి, నేను పొయ్యి ఆన్ చేయకుండా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేపిస్తాను. చాలా తెలివైన దాన్ని, బుర్ర పని చేయట్లేదు. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను లాంగ్ వీడియో. మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళిపోతున్నాం. మాకు హైదరాబాద్ విడిచి వెళ్ళాలని లేదు, నాకు మాత్రం చక్కగా అక్కడ మా పాపని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తాము. ఈ నెలాఖరు ఖాళీ చేసి వచ్చిళ్ళు, ఖాళీ చేసి సామాన్లన్నీ సర్దుకుని అక్కడ చదువుకుని అక్కడ పెయింట్లు అవన్నీ చూసుకొని మా సొంత ఇల్లు చూపిస్తాను. 3 బెడ్రూమ్, అది కూడా మేము ఉంటున్న రెంట్కుంది కూడా 3 బెడ్రూమే. మా సామాన్లు చాలా ఎక్కువ. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి.
ఆల్రెడీ ఎగ్లో కొంచెం ఉప్పులా కనిపిస్తుంది కదా, కొంచెం వేసుకుందాం. ఎక్కువ వద్దు. టీ స్పూన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు కారం ఎంతైనా తినచ్చు, కానీ ఉప్పు మాత్రం తినలేము. మొన్న అలాగే నేను ఏం చేస్తానంటే నేను ఫోన్లో మాట్లాడిపోయి ఒకసారి వేసి ఉప్పు, మళ్ళీ రెండోసారి కూడా ఉప్పు వేసాను. వంకాయ పుల్లకి కాదు, ఉప్పుగా ఉంటుంది. కూర అంతా పారిస్తాం, ఇంకా తినలేదు కూడా. వంకాయ ఎంత బాధపడిందో నేను పరిసరని చూడండి, వంకాయ ఎంత బాధపడిందంట. ఇది ఘాటుగా ఉంటుంది, ఇది గుంటూరు కారం, కొంచెం వేసుకుంటే చాలు. మా పాప కారాలు ఎక్కువ తింటుందండి. మా ఇంట్లో కారాలు ఎక్కువ, చాలా స్పైసీగా తింటారు. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకున్నాం. గరం మసాలా వేసుకోవాలి. ఇదిగోండి, గరం మసాలా వేసుకున్న తర్వాత గుడ్డు వేసుకున్నాం. మీకు కనిపించట్లేదు, నేను కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు, ఇది కనిపిస్తుంది, నేను కనిపించట్లేదు. ఇదిగోండి ఎవరెస్ట్ ఆచి గరం మసాలా, ఎవరెస్ట్. ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. చెప్తాను, జాగ్రత్త పడతావు. వేసుకున్నామండి. మార్నింగే వండాను రైస్. మా వారు పెరుగన్నం తినేసి వెళ్తానన్నారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నన్నారు. నేను మా బుడ్డిది ఫ్రైడ్ రైస్ అయిపోయింది. రైస్ వేసేసుకున్నాను. ఇలాగుంటే పిల్లలకి ఎగ్స్ కనిపించినట్లు కనిపిస్తే ముందు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ వేస్తే ఎగ్స్ కనిపించు, అంటే గుండగా అయిపోతుంది. మనం గుడ్డు ఉక్కురు చేసుకున్నట్లుగానే అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది, ఇంకా తినడమే రెడీ.